హాయ్ హలో అందరికీ. ఈరోజు చికెన్ ఫ్రై బిర్యానీ ఎలా చేద్దామో చూపిద్దాం. చికెన్ ఫ్రై బిర్యానీకి కావాల్సిన దినుసులు తీసుకున్నాం ఒక ప్లేట్లోకి. ఉల్లిపాయలు, టమాటా, పెరుగు, పుదీనా, పచ్చిమిర్చి ఒక ప్లేట్లో తీసుకున్నాం. బాస్మతి రైస్ వాష్ చేసుకోవాలి, 1 కేజీ తీసుకున్నాం. కేజీ చికెన్ తీసుకున్నాం. చికెన్లో బిర్యానీ దినుసులు అన్నీ కూడా వేసి 1 బై 1 అన్నీ వేసి బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, పసుపు, గరం మసాలా, కారం, బిర్యానీ మసాలా అన్నీ కూడా వేసుకొని, ఉల్లిపాయలు వేసుకొని, పెరుగు కూడా వేసేసుకొని ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. ముక్కలకి బాగా పట్టేలాగా కలపాలి. ఏమైనా తక్కువ అయితే ఉప్పు కానీ కారం కానీ మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఈ టైంలోనే. అలా కలిపి పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఒక ప్యాన్లోకి నెయ్యి తీసుకున్నాం. బిర్యానీ చేయడం కోసం ఒక పాత్ర తీసుకొని దానిలో తగిన నెయ్యి, నూనె వేసుకొని బిర్యానీ దినుసులు వేసుకోవాలి. చెక్క, లవంగం, స్టార్ పువ్వు, షాజీరా, మిరియాలు, యాలకులు, బిర్యానీ ఆకు అన్నీ కూడా ఫ్లేమ్ చిన్నగా పెట్టుకొని మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, టమాటాలు ఇవన్నీ బ్రౌనిష్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. సన్న సెగ మీద వేపుకున్నాం. అలా ఇప్పుడు చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ పక్కన వేసుకోవాలి. వన్ కేజీ చికెన్ వేసేసానండి. పక్కన పెట్టిన చికెన్ తీసి మొత్తం వేసాం. ఎన్ని గ్లాసులు అయితే బియ్యం తీసుకున్నామో అన్నీ 1.5 గ్లాసెస్ వాటర్ వేసుకొని చికెన్కి ఎక్స్ట్రా 1 గ్లాస్ వాటర్ వేయాలి. వేసేసి మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉడికిపోద్దండి చికెన్. అప్పుడు చికెన్ మనం వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. ఎందుకంటే ఫ్రై బిర్యానీ కాబట్టి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వాటిని మనం అదే వాటర్లో బాస్మతి రైస్, మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేసుకోవాలి. ఇలా ఉడికించిన చికెన్ వాటర్లో బిర్యానీ చేయడం వల్ల చికెన్ ఫ్లేవర్ కూడా రైస్కి అనేది పడుతుంది. ఇప్పుడు పక్కన పెట్టుకున్న చికెన్కి మనం ఒక ప్యాన్లో నెయ్యి వేసుకొని, నూనె వేసుకొని, నూనె వేసేసుకొని బిర్యానీ దినుసులు, చెక్క, లవంగం, యాలకులు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకుని వేపేసుకోవాలండి. ఈ బ్రౌనిష్ కలర్లోకి వేగాలి. దానిలోనే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి అడుగంటకుండా తిప్పుకోవాలండి. అది కూడా వేగిన తర్వాత చికెన్ వేసేసి, మనం పక్కకు తీసిన చికెన్ని వేసేసి దానిలోనే ఉప్పు, కారం, చికెన్ బిర్యానీ మసాలా పౌడర్ అన్నీ వేసేసుకోవాలి. గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. పసుపు కూడా వేయాలి. వేసి ఇలా వేయించుకుంటూ ఉండాలండి. ఫ్రై లాగా అవ్వే వరకు వేయించాలి. ఇలాగా డీప్ ఫ్రై వరకు వేయించాలి. ఇలా వేగిన తర్వాత బిర్యానీ చూస్తే బిర్యానీ కూడా రెడీ అయిపోయిందండి. చికెన్ ఫ్రై బిర్యానీ వేడి వేడిగా రెడీగా ఉందండి. చాలా టేస్టీగా ఉంటుంది. సండే పూట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బిర్యానీలో అలా ఫ్రై పీస్ ముక్కలు వేసుకొని
అలా వేస్తుంటేనే తినేయాలనిపించేస్తుందండి. మా బాబు కూడా నన్ను తినిపించమంటున్నాడు.